వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కళ్యాణదుర్గంలో భక్తరామదాసు కనకదాసు కాంస్య విగ్రహావిష్కరణ హాజరైన మంత్రి లోకేష్ ఎమ్మెల్యేలు. ప్రైవేటు కళాశాల యాజమాన్యాలతో చర్చలు సఫలం. 600 కోట్ల రూపాయల వెంటనే విడుదల చేస్తామన్న భట్టి. హైదరాబాద్లో ఘనంగా సీఎం రేవంత్ జన్మదిన వేడుకలు పాల్గొన్న మంత్రి జూపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు. కాకినాడ జిల్లా సోమవారం వద్ద ప్రయాణికులపై దూసుకెళ్లిన కారు. 3 మృతి, 7 తీవ్ర గాయాలు. వేములవాడలో ఫైనాన్స్ కంపెనీ అరాచకం. ఇంటికి తాళం వేసి వృద్ధ దంపతులను రోడ్డుపైకి నెట్టేసిన సిబ్బంది. డీటెయిల్స్ చూస్తే వేములవాడ రూరల్ మండలం రాజానగర్లో మానవత్వాన్ని మర్చిపోయే దారుణం చోటు చేసుకుంది. కొడుకు చేసిన అప్పు చెల్లించలేదన్న కారణంతో ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ వృద్ధ దంపతుల ఇంటికి తాళం వేసి వారిని రోడ్డుపైకి గెంటేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం ప్రకారం రాజయ్య, పోచవ్వ దంపతుల కుమారుడు శ్రీను గల్ఫ్ దేశంలో పనిచేస్తూ తల్లిదండ్రులకు తెలియకుండా సంస్థ వద్ద నుంచి 14 లక్షల రూపాయలు అప్పు చేశాడు. అయితే గడువు ముగిసినా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ సిబ్బంది గ్రామానికి చేరుకుని రాజయ్య ఇంట్లోకి చొరబడి సామాన్లు బయటకు విసిరేశారు. అనంతరం ఇంటికి తాళం వేసి వృద్ధ దంపతులను రోడ్డుపై నిలబెట్టారు. మాది మల్లారం అయితే రాజనగరం మీద ఇల్లు కట్టుకున్నాము. ఇగో నా కొడుకు లోన్ తెచ్చుకున్నాడు ఇల్లు మీద. నాకు 4 ఆపరేషన్లు అయినాయి. ఇగో నా భర్తకు గుండెపోటు వచ్చింది. నాకు భర్తకు 2 లక్షల దాకా అయింది. నాకు 10 లక్షల దాకా అయింది. నా కొడుకు అప్పు తెచ్చుకున్నాడు ఇల్లు మీద అప్పు తెచ్చుకున్నాడు. కట్టలేక దేశం పోయిండు. ఎవరికి చెప్పక చేయక ఇగో ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చింది, బ్యాంకు వాళ్ళు వచ్చింది, అంగడి చేసిండు. ఇవన్నీ బయట పెట్టిరు. ఇక నాకు ఎవరు రానిత్తలేదు నన్ను ఇంట్లోకు. నాకు ఏడంగు దొరకలేదు. రూము ఏమన్నా లెక్కులాడుకున్నామన్నా కానీ నాకు రూము కిరాయి కట్టడానికి నేను జాలతలేను. నాకు తిందామంటే తిండికి లేదు. నాకు గోసు ఉన్నది. నేను పుట్టిడు బాధపడుతున్నా. నాకు వెనకేమని లేరు, నాకు ముందేమని లేరు, నాకు అక్క చెల్లని లేరు, నాకు ఎవ్వరు లేరు. ఉన్న నేను నాకు ఏమి మాట్లాడలేదు, నాకు ఏమి దొరకలేదు. కొద్దిగా దయచేసి మా ముసలాళ్ళకి ఏదన్నా సాయం చెయ్యి. మీ పాదాలకు వందనాలు అయ్యా వాంఛను. కన్న తండ్రి తల్లి తప్పు చేయకపోయినా కొడుకు చేసిన అప్పు భారాన్ని వారు భరించాల్సి వచ్చింది. రోడ్డుపై నిరాశ్రయులుగా మారిన ఆ అవ్వ పోచమ్మ కన్నీరు మున్నీరుగా, మా తప్పేంటి బాబోయ్, కొడుకు తీసుకున్న అప్పుకి మా ప్రాణం తీసేస్తున్నారే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన గ్రామమంతా సంచలనంగా మారింది. స్థానికులు ఈ దారుణంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వృద్ధ దంపతులకు న్యాయం చేయాలని, ప్రైవేట్ సంస్థ ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడకుండా అధికారుల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజాభవన్లో ప్రైవేటు కళాశాల యాజమాన్యాలతో చర్చలు సఫలమయ్యాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కళాశాల యాజమాన్యాలు బకాయిలకు సంబంధించి 1,500 కోట్ల రూపాయలు అడిగారని, వారి బకాయిలలో ఇప్పటికే 600 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. మరో 600 కోట్లు వెంటనే విడుదల చేస్తామని, మిగిలిన 300 కోట్లు కూడా త్వరలో క్లియర్ చేస్తామని చెప్పారు. ఫీజు రింబర్స్మెంట్ సంస్కరణలకు కమిటీ ఏర్పాటు చేసి యాజమాన్యాల ప్రతినిధులతో కలిసి అవసరమైన సంస్కరణలు చర్చిస్తామన్నారు. బాధతోనైతే ఏదైతే మేము గత 3rd నుంచి ఏదైతే మేము స్ట్రైక్ కంటిన్యూ చేశామో ఈరోజు వరకు కూడా కంటిన్యూ చేస్తున్నాం. కొన్ని ఎగ్జామ్స్ విద్యార్థులకు ఉన్నా కూడా కండక్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాటికి కూడా చింతిస్తున్నాం. అటువంటి వాళ్ళకు జరిగినటువంటి క్లాసెస్ కానీ వాళ్ళకు జరగబోయే ఎగ్జామ్స్ కానీ యూనివర్సిటీతో సంప్రదించి అతి త్వరలో ఆ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసేటట్టుగా మేము చేస్తాం. ఏదైతే ఈ బంద్ కార్యక్రమంలో ఈ సమ్మెలో ఏదైతే ఉందో కొన్ని ప్రెస్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీటింగ్స్ పెట్టే దాంట్లో మనం ఒక విధంగా మనం చెప్తే పత్రికలలో వేరే విధంగా రావడము, ఆ రకంగా వచ్చినప్పుడు దేవసేన మేడం కానీ ఇతరత్ర ఒకటి ఆఫీసర్స్ కానీ కొద్ది హర్ట్ అవ్వడం జరిగింది. మేము దేవసేన ప్రైవేట్ కాలేజ్ సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి సంబంధించి ఈరోజు కళాశాల యాజమాన్యాలు ముఖ్యంగా వారి అసోసియేషన్ ఫాతి సంబంధించి వారందరితో కూర్చొని మాట్లాడటం జరిగింది. వారికి గతంలో చెప్పినట్టు 1200 కోట్లకు సంబంధించి 600 కోట్లు గతం రిలీజ్ చేశాం. ఇంకో 600 కోట్లు రిలీజ్ చేయమని అడిగారు. ఈ నెలలో దానికి సంబంధించి వెంటనే 2-3 రోజుల్లో వాటి పరిష్కారం చేస్తూ అదనంగా ఇంకో 300 కోట్లు కూడా, అంటే మొత్తంగా 1,500 కోట్లకు సంబంధించి వారు అడగటం జరిగింది. తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేసే దిశలో ఒక యాక్షన్ ప్లాన్ కూడా ప్రకటించి వారికి చెప్పడం జరిగింది. దీన్ని సానుకూలంగా వారు కూడా స్పందించి అర్థం చేసుకొని ఇప్పటికే వారు కళాశాల బంద్ సంబంధించి 3వ తారీఖు నుంచి ప్రకటించి బంద్లో పెట్టినటువంటి విధంగా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీనియర్ ఐఏఎస్ అధికారులు మరియు విద్యాశాఖకు సంబంధించిన పోలీస్ శాఖకు సంబంధించిన అందరికీ కృతజ్ఞతలు. యాక్చువల్గా రేపు మేము రాష్ట్రం మొత్తంలో ఉన్న ఉపాధ్యాయేతర సిబ్బంది అందరితో హైదరాబాద్లో మీటింగ్ అనుకున్నాం. ప్రభుత్వ పరంగా ఆ మీటింగు విద్యను అందించే ఉపాధ్యాయులను రోడ్డు మీదకి తీసుకొని రావద్దు, మీ సమస్యను అర్థం చేసుకుంటున్నామని వారు చెప్పారు. కాబట్టి రేపు జరగబోయేటటువంటి లెక్చరర్స్తో డెమాన్స్ట్రేషన్ ఏదైతే 1 lakh ఉందో అది పోస్ట్పోన్ చేయడం జరిగింది, క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా మా లోపల కూడా ఒక పొరపాటు జరిగింది. ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఎలక్షన్ కోడ్ ఉంది, హైకోర్టు కూడా మాకు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్ను ప్రసాదించాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధానితో పాటు ఇంకా పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు కూడా సీఎం రేవంత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విషెస్ తెలియజేశారు. రేవంత్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ సైతం సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ అమ్మవారి దయా దీవెనలు రేవంత్ రెడ్డికి ఎళ్లవేళ్లా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. ఇలా రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు సీఎంకు శుభాకాంక్షలు చెప్పడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే హైదరాబాద్లోని సుల్తాన్ నగర్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి రేవంత్కి శుభాకాంక్షలు తెలిపారు.
తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి శ్రీకాళహస్తి రైల్వే కోడూరు ఎమ్మెల్యేలు ఆర్ని శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన రేణిగుంట మండలం మామండూరుకు బయలుదేరి వెళ్లారు. గత 16 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇకపై యావత్ పార్టీ క్యాడర్ క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలను కలవాలని పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గం ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత లోకేష్ పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని లోకేష్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 4000 పెన్షన్, చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం, ఉచిత గ్యాస్, ఉచిత బస్సు పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఒక్క పెన్షన్లపైనే 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. వైసీపీ వారికి శివరాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. రాజకీయాల్లో మార్పు తేవాలంటే కష్టపడి పని చేయక తప్పదన్నారు. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు రేయింబవళ్లు కష్టపడతారని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటించారు. ఐనవిల్లి మండలం తొత్తరమూడి గ్రామంలో మోందా తుఫాను కారణంగా నష్టపోయిన బాధితులను పరామర్శించారు. మత్స్యకార, చేనేత కుటుంబాలకు 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ముందస్తు చర్యలు తీసుకోవడంతో పెద్ద నష్టం జరగలేదని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజు పి గన్నవరం నియోజకవర్గంలో ఐనవేలి మండలం, ఈ ఐనవేలి మండలంలో తొత్తరమూడి గ్రామానికి రావడం జరిగింది. ఎందుకంటే మోందా తుఫాను ప్రభావం వల్ల ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వారికి కూటమి ప్రభుత్వం తరఫున ఆదుకోవాలనే ఉద్దేశంతో మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల క్షేమం కోరి ఎవరు ఇబ్బంది పడకూడదు, తక్షణమే వారికి అందుబాటులో ఉండి నాయకులు అందరూ కలిసి సహాయం చేయండి అనే ఉద్దేశంతో చెప్పినటువంటి ఆదేశాల మేరకు తుఫాను వెళ్ళిన తర్వాత మన నియోజకవర్గంలో కూటమి నాయకులు చాలా తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అలాగే సినీ నటి శైలజప్రియ వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. నెల్లూరులోని వీఆర్ కళాశాల మైదానంలో
విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యాన్ని నిర్వహిస్తోన్న కార్తీక లక్ష దీపోత్సవంలో భాగంగా రెండో రోజు శ్రీతాండవ కాశీక్షేత్ర తపోవన మఠాధిపతి సచ్చిదానంద సరస్వతి ఆకాశ దీపారాధనతో ప్రారంభించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి కోవూరు శాసనసభ్యులు ప్రశాంతిలో ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతోంది. ఈ వేడుకలో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, కోటంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సచ్చిదానంద సరస్వతి స్వామి ఆధ్యాత్మిక ప్రసంగంలో సహనాయకులు భక్తితో కలిసి పాల్గొన్నారు. దీపారాధన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో లక్షదీపోత్సవం సేవకుల సహాయ సహకారాలతో జన సందోహాన్ని అదుపు చేస్తూ దీపారాధన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించారు. ఒకటైనటువంటి జరుగుతోంది. అభిషేకాన్ని నిర్వర్తింపజేస్తున్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం వైభవంగా ముగిసింది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 30 నుండి నవంబర్ 7వ తేదీ వరకు చండీ యాగం నిర్వహించారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు చండీ యాగం సమాప్తి, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాభిషేకం, అమ్మవారి మూలవరులకు కలశాభిషేకం, అలంకరణ, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి కలశ స్థాపన, పూజ, జపం, హోమం, నివేదన, హారతి నిర్వహిస్తారు. ఇవాళ నుండి రుద్రహోమం జరుగుతుంది. ఈ నెల 18వ తేదీ వరకు 11 రోజుల పాటు రుద్రహోమం నిర్వహిస్తారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వరి ధాన్యం తెచ్చి ఐకేపీలో పోసి నెల రోజులవుతున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల నుండి పడిగాపులు కాస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ పోతారం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్యాల మండలం పోతారం గ్రామంలో నెల రోజులుగా వడ్ల కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం పోసి ఎండబెట్టి మాయిశ్చర్ టెస్ట్ పూర్తయినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 రోజులు అవుతుంది. 2 సార్లు వడ్లు నాయనాయి. వాటిని ఆరగట్టని బాగా తిప్పలవుతుంది. మాకు మిల్లు అలవాట్లేదు. ఇంకా మరి ఎప్పుడు మిల్లు అలర్ట్ వస్తుంది మాకు. ఇంకా మిల్లు జల్దీ అలర్ట్ చేస్తే మాకు బాగా మంచిది. రైతులు బాగా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ పోతారం సొసైటీ అయితే బాగా మొత్తం మొలకలు వచ్చి ఉన్నాయి వడ్లు. ఖచ్చితంగా మిల్లు అలర్ట్ రావాలి. మాకు జల్దీ ఇవి జోకుడనే స్టార్ట్ చేయాలి గవర్నమెంట్. మల్యాల మండలం విషయం ఏంటంటే ఇప్పుడు పొలాలు కోసి మినిమం నెల రోజులు అవుతుంది. ఈ కోసి ఆల్రెడీ అడ్లు ఎండి మేము మ్యాచర్కి వచ్చి వారం 10 రోజులు అవుతుంది. జోకడం లేదు. వాళ్ళని కారణం అడిగితే మిల్లీల ఎలిమెంట్ రాలేదంటారు. ఏం చేసుడు కైకిళ్ళు పెట్టుకొని ఇటు ఆడ పంట నష్టపోయినాం. ఇక్కడ ఇబ్బంది కూడా అవుతుంది. ఈ వర్షాలతో ఇబ్బంది అవుతుంది. జోకులు లేదు, ఏం లేదు. ఏం చేసుడు ఎవరు దీనికి బాధ్యులు, ఎవరు వహిస్తారు, ఏం చేయాలి? పోయిన సంవత్సరం తొందరగా వెళ్ళినా ఈ సంవత్సరం ఎందుకు మిల్లీల ఎలిమెంట్ చేస్తలేరు? ఏంది ఎవరిని అడుగుడు? అధికారులు ఇక్కడ చైర్మన్ లేరు, ఎవరు లేరు. చైర్మన్ల పదవి కాలం తీసేసారు. ఎవరిని సార్లు అంటే సార్ అత్తలేడు. ఏ సారు రోజు సాయంత్రం వచ్చి అడ్లకు పోవచ్చుడు, కవర్ కప్పుకున్నాడు, తీయడం. ప్లస్ ఈ రోజు 2-3 కైకిళ్ళు 5 డబుల్ ఓవర్లు వండితే పొలం అడ్లు జోకే వరకు మినిమం 10-12 వేల ఖర్చు ఎక్కువ ఎక్స్ట్రా పడుతుంది మాకు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపై కారు వేగంగా దూసుకెళ్లింది. దీంతో 2 బైకులు, ఒక రిక్షా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. అన్నవరం నుంచి జగ్గంపేటకు వెడుతున్న పెళ్లి కారు ఫ్రంట్ టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అత్యంత సురక్షితమని సంస్థ చెబుతూ ఉన్నా ప్రమాదాలు మాత్రం సంభవిస్తూనే ఉన్నాయి. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో బస్సులో ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగి ప్రమాదాలకు కారణమవుతున్నాయని పలువురు చెబుతున్నారు. బస్సులో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో కొన్నిసార్లు ఆర్టీసీ డ్రైవర్లు మానసిక ఒత్తిడిలకు గురవుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. పరిమితికి మించి ప్రయాణం చేయడం చాలా తప్పు. ఒకటి. రెండోది, అధికారులు కూడా దీని మీద శ్రద్ధ వహించాలి. ఈ ఫ్రీ బస్ వల్ల మహిళలు కానీ ఎవరైనా కానీ విచ్చలవిడిగా బస్సుల్లో వెళ్తూ వారి యొక్క ప్రాణాలని పణంగా పెడుతున్నారు. కాబట్టి ఈ పరిమితి మించి ప్రయాణాన్ని అధికారులు ఆపేయాలా. రెండోది, డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా ఉన్నది. ఎందుకంటే సరైన ట్రైనింగ్ లేని డ్రైవర్ల వల్ల బస్సుల యొక్క నడపడం సరైన లేకపోవడం వల్ల ప్రజల ప్రాణాలు గాలి కలిసిపోతున్నాయి. దీన్ని ఉన్నతాధికారులు మరియు వెహికల్ ఇన్స్పెక్టర్లు మరియు ఈ యొక్క ప్రభుత్వాధికారులు దీన్ని శ్రద్ధ పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలా. ఇది ప్రజల యొక్క. నెల్లూరు జిల్లా కావలిలో మేర యువ భారత్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో భాగంగా ఐక్యతా పాదయాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఐక్యతా పాదయాత్ర దేశభక్తికి, సమానత్వానికి ప్రతీకగా కార్యక్రమంలో పాల్గొన్న వారు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతి సమైక్యకు ప్రదర్శించిన ధైర్య సాహసాల పట్ల కృతజ్ఞతా భావం కొనసాగాలని పిలుపునిచ్చారు. ఇది చాలా మంచి కార్యక్రమం. భావి భారత పౌరులకి ఈ యొక్క దేశభక్తి తెలియాలని, ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేలు వందే మాతరం యొక్క ఆ యొక్క గీతాలాపంలో ఉన్న దేశభక్తి, అదేవిధంగా 75 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం, ఈ కాలంలో జరిగిన పరిణామాలు, వీటన్నిటినీ కూడా ఈ యొక్క భావి భారత పౌరులైనటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ మార్చి ద్వారా, ఈ యొక్క రూట్ మార్చ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇది చాలా అభినందనీయం. కేవలం దేశాన్ని పరిపాలించడం, దేశం అభివృద్ధి కావడం కాకుండా ఈ యొక్క అందరిలో కూడా దేశభక్తి, అదేవిధంగా క్రమశిక్షణ, ఒక నిజాయితీ, అదేవిధంగా ఈరోజు కొత్తగా పర్యావరణం అందరికీ తెలిసే విధంగా ఒక స్ఫూర్తిని వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మహిళా ప్రియదర్శిని, అనేక ఎన్జిఓస్ అందరూ కూడా పాల్గొని దీన్ని సక్సెస్ చేసినందుకు వారందరికీ నా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యూనిటీ మార్చ్ అనే దాంట్లో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది దేశ సమైక్యతను ప్రతిబింబించే విధంగా ప్రతి చోట జరగాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా మనం ఈ కావలెట్ పట్టణంలో ఈరోజు మనకి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం ఈ మార్చిని అనేది దిగ్విజయంగా ఈరోజు చేయడం చాలా ఆనందదాయకం ఉంది. దీనివలన మన యొక్క భారతదేశ ప్రతిష్ట, సమైక్యత, సమభావము అందరికీ యువతకు తెలియాలని, అంతేకాకుండా స్వాతంత్ర సమరయోధులైనటువంటి మహానాయకుల యొక్క త్యాగాలు, వారి స్ఫూర్తిని భావితరాలకు అందించే విధంగా మనము అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఈ కార్యక్రమం ద్వారా ఈ భావజాలాన్ని ప్రజలకు అందించడానికి మరియు పౌరులు ఎవరైతే ఉన్నారో, యువత ఎవరైతే ఉన్నారో వారికి స్ఫూర్తిని అందించి ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించడానికి. అందరికీ నమస్కారం అండి. మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా, అలాగే వందే మాతరం ఆలపించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ 3 అకేషన్స్ని కలిపి ఈరోజు మనము కావలి పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం దగ్గర నుంచి బ్రిడ్జ్ సర్కిల్ వరకు, బ్రిడ్జ్ సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు మనము ఈ యూనిటీ మార్చ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ని స్ఫూర్తిగా తీసుకొని యువత ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని, అలాగే దేశ సమైక్యతకు
ప్రతి ఒక్కరు తోడ్పడాలని, అలాగే దేశ అభివృద్ధి కూడా యువత అందరూ ప్రతి ఒక్కరు తోడ్పడాలని ఈ సందర్భంగా యువతకి సందేశం ఇస్తూ, అలాగే యువతలో ఉన్న దేశభక్తిని వెలికి తీయడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. యువత కూడా దాదాపు 600 మంది యువత స్వచ్ఛందంగా వాళ్ళు ర్యాలీలో పాల్గొని వాళ్ళు కూడా వాళ్ళ సంఘీభావాన్ని తెలియజేశారు. అలాగే దేశ అభివృద్ధికి యువత కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి యువత దేశభక్తిని కలిగి ఉండి దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలి. జల్సాలకు అలవాటు పడి గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలైన కొంతమంది యువకులు ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్నారు. దీంతో బైక్ దొంగతనాలను వృత్తిగా ఎంచుకుని ఏలూరు జిల్లాలోని నూజివీడు పెదవేగి పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక బైక్లను దొంగిలించి అందని కాడికి అమ్ముకుంటూ పోలీసులకు తలనొప్పిగా మారారు. పెరుగుతున్న బైక్ దొంగతనాల నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ సూచనలతో నూజివీడు డీఎస్పీ ప్రసాద్ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి బైక్ దొంగతనాలపై నిఘా పరిచారు. దీంతో ఏలూరు జిల్లాలోని 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా దాదాపు 21 ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు తేలింది. ఈ క్రమంలో బైక్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు దొంగలను అరెస్ట్ చేశారు. ఆయన నన్ను ఎవరు పట్టుకోలేరు. ఏం 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 ఛాలెంజ్ చేసినావు రా మాకు ఒకసారి. ఏం ఛాలెంజ్ చేసినావు చెప్పు. ఇంత అమాయకంగా చెప్పలేదా అప్పుడు? తాగేసి ఏం మాట్లాడు? ఏం మాట్లాడు తెలీదా? ఉందా వీడియో ఉందా? చూపించు. ఆ వీడియో కూడా కోర్టుకి సబ్మిట్ చేయండి. మళ్ళీ వెళ్ళిపోయినాక ఛాలెంజ్ చేస్తావా? ఓకే, షీట్స్ అన్ని ఓపెన్ చేయండి. ఆయన నన్ను ఎవరు నిర్మల్ జిల్లా కుంటాలో ఓ వ్యక్తిపై అడవి పంది దాడి చేసింది. ఉదయం కాలకృత్యాల కోసం గ్రామ శివార్లకు వెళ్లగా పొదల్లో ఉన్న అడవి పంది ఒక్కసారిగా దాడి చేయడంతో గాయాల పాలయ్యాడు. అక్కడ ఉన్న స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి 4 Sides TV.